అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది. కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కానీ ఏ ఒక్కదానికి ప్రెస్ మీట్లో లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా ఒక చిన్న అంశాన్ని తీసుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత ప్రెస్లో మాట్లాడిచ్చేసి జగన్ గారు చెప్పినటువంటి మాటలు అప్పన్న అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తరచూ తెలుగుదేశం వాళ్ళు ఎల్లో మీడియా రుద్దుతుంటే వాస్తవాలు చెప్పారు. అప్పన్న అనేటువంటి వ్యక్తి వేమిరెడ్డి గారి పిఏ అని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ అని. దానికి ఆయన చెప్తూ సుబ్బారెడ్డి గారి చెప్పారు నాకు అప్పన్న గారికి ఆర్థిక సాయం చేయమని, ఆయన పరిస్థితి బాగలేదని చెయ్యడం తప్ప అనేక మందికి చేస్తూ ఉంటాను, అందులో భాగంగా నేను కూడా ఆ అప్పన్నకి ఇతనికి కూడా నేను చేశాను, వాళ్ళు చెప్పిన దాని కోసం చేశాను, సుబ్బారెడ్డి గారు చెప్తే నా అప్పన్న గారికి చేశాననేటువంటిది మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు అనేటువంటి రీతిలో మాట్లాడారు. ఒకే ఒకటి ఈరోజు అడుగుతా ఉన్నాం, నిజమే ధర్మమే అనుకుందాం, దానమే అనుకుందాం, ఎవరైనా కూడా ధర్మమో దానమో అంటే లేదా ఆర్థిక సాయమో అనుకుంటే ఏదో ఒకసారి 50,000, 1,00,000, 10,000, 5,000 శక్తి కొద్దీ వాళ్ళ అవసరం కొద్దీ ఏదో ఇచ్చేస్తారు. సరే ఈయన కూడా ఇచ్చినాడు అనుకుందాం ఆయన చెప్పినట్టు ప్రకారము. కానీ ఎవరైనా కూడాను ఒకే అమౌంట్లో ఒకే తేదీ సంవత్సరాలుగా ప్రతి నెల అకౌంట్లో వేస్తే ఏమంటారండి? దానం అంటారా? ధర్మం అంటారా? ఆర్థిక సాయం అంటారా? లేదా ఉద్యోగికి ఇచ్చినటువంటి జీతం అనుకుంటారా? ఖచ్చితంగా ఈరోజు ఆ స్టేట్మెంట్లు కానీ, అప్పన్న గారి స్టేట్మెంట్లు కానీ లేదా విపిఆర్ మైనింగ్ స్టేట్మెంట్లు కానీ ఒక్కసారి పరిశీలిస్తే మనకు అందుబాటులో ఉండేటివి చెప్తున్నాం. 2023 మార్చి 1వ తారీఖు నుంచి ప్రతి నెల 1వ తారీఖున క్రమం తప్పకుండా టంచనుగా ఎన్ఈఎఫ్టీ ద్వారా 25,000 రూపాయలు ఎవ్రీ మంత్ క్రెడిట్ అవుతా ఉంది. బ్యాంకు ద్వారా ఎన్ఈఎఫ్టీ ద్వారా ఆర్థిక సాయం అంటే ఒకసారి ఒక చెక్ ఇస్తారు, తీసుకెళ్లి రియలైజ్ చేసుకుంటారు అనుకుందాము. అప్పుడు 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, సంవత్సరాలుగా. ఈవెన్ ఇంకోటి గమ్మత్తు గమనించండి, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి, ఆయన ధనవంతులే కాబట్టి, ఎవరో చెప్తే చేశానంటున్నారు కాబట్టి, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు ఇవ్వాలి కదా. మరి ఆయన ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు కదా, 2024 మార్చిలో అనుకుంటాను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రకటించుకున్నారు. వారి సతీమణి కూడాను కోవూరు టికెట్ ఇచ్చారు. అప్పుడు మానేయాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాళ్ళకి, ఒకవేళ ఆర్థిక సాయమే అనుకుంటే. కానీ అది 2024 మార్చి 2024 అట్లా తీసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈవెన్ మనకు అందుబాటులో ఉన్నటువంటి స్టేట్మెంట్ల ప్రకారము 2025 మార్చి వరకు ఫినాన్షియల్ ఇయర్ 2025 ఆర్థిక సంవత్సరం తీసుకున్నట్లయితే ఆ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఎవరి నెల 1వ తారీఖును, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే 2వ తారీఖున కొన్ని డేట్లు చూసుకున్నట్లయితే కరెక్ట్గా 25,000 రూపాయలు. ఈవెన్ మార్చి 1 2025 సంవత్సరం కూడా అమౌంట్ క్రెడిట్ అయింది. అంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి ఆయన పార్టీ మారి దాదాపు 2 సంవత్సరాలైనా కూడా ఇంకా చేస్తా ఉన్నారంట. అది కూడా క్యాష్ సహాయం కాదు. లెక్కల ప్రకారము అకౌంట్లోనే ఎన్ఈఎఫ్టీ ఒకటే అకౌంట్ నుంచి విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఎలా సాధ్యమండి ఇది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి వాళ్ళు స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదవడమా? జగన్మోహన్ రెడ్డి గారి
నిజాలు చెప్పినా కూడాను నిజాలు ఒప్పుకోకుండా సైలెంట్గా ఉండండి. అంటే ఎల్లో మీడియా ఉంది, రాస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిజాలంతా కూడా జనాల్లోకి వెళ్ళవు, మేము మాట్లాడితే కనుక అబద్ధాలైనా కూడా ఎల్లో మీడియా జనాల్లోకి తీసుకెళ్తుందనా? తప్పు కదండి. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? ఈ స్టేట్మెంట్లో ఉన్నటువంటిది ఎవ్రీ నెల 1వ తారీఖున విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సేమ్ అమౌంట్ 25,000 రూపాయలు శాలరీగా అప్పన్నకి క్రెడిట్ అవుతూనే ఉంది. దీన్ని మభ్యపుచ్చడానికి ఎందుకు ఇట్లా లేనిపోయినంత కూడాను? ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏదో జరిగిపోయింది, వీళ్ళంతా ఎవరు ఏ తప్పు చేసినా కూడాను వాళ్ళందరూ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడము, తప్పు చేయకుండా కూడాను వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని పార్టీని ఇరికించడము, జనాల్లో బదనాం చేయాలనేటువంటి మీ ఏకైక అజెండా ఇది కాదా? మరి దీనికే సమాధానం చెప్తారో చూడాలి. ఏముంది సమాధానం? అబద్ధాలు వండి వార్చడమే. వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ యంత్రాంగం ఉంది కాబట్టి అబద్ధాలు ఆడడమేనా? నిక్కచ్చిగా నిజాలు చేతిలో ఉన్నా, మీకు తెలిసినా, ప్రజలందరికీ తెలిసినా, మల్లా సుబ్బారెడ్డి గారి పిఏ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి వాళ్ళు చెప్పింటే ఎందుకు ఆపేయాలి కదబ్బా మీరు పార్టీ మారినప్పుడు? ఇది జీతం కాదా? ఆయన మీ ఎంప్లాయీ అనేటువంటి ఎన్ని సాక్ష్యాలు కావా? పార్టీలు మారినా కూడాను ఎందుకు ఊరికే అబద్ధాలు ఆడడము అవన్నీ కూడా అంత వయసు వచ్చాక, అంత మాటలు అయినాక ఇవన్నీ కూడాను. సో ఇది ఏది ఇంకా సమాధానం ఏం చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి, ఆయన లేవనెత్తిన అంశాలకి, వాస్తవాలని లెక్కలతో సహా స్టాటిస్టిక్స్ తీసుకొని వచ్చేసేసి పచ్చి నిజాలనే మీడియా ముందు పెట్టి జనాలకి ఇది అనేటువంటిది ఆయన నిలబడతారు కాబట్టి ఇక బురద జల్లడమే వాళ్ళ పని. నిజాలకు సమాధానాలు ఉండవు కదా. అబద్ధమైతే 10 అబద్ధాలు వండి వార్చడమే వారి యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.